ఓకే గాయ్స్, ఈరోజు కంపారిజన్ గురించి మాట్లాడదాం. అసలు ఎందుకు కంపేర్ చేస్తారు, అసలు కంపారిజన్ అంటే ఏంటి, అసలు ఎందుకు కంపేర్ చేస్తారు? అది మన బేసిక్ హ్యూమన్ టెండెన్సీ అనమాట. వేరే మనుషులతో వాడు అక్కడ బాగుపడ్డాడు, వాడు ఇక్కడ బాగుపడ్డాడు, లేదంటే వాడు అక్కడ సంకనాకిపోయాడు, వాడు ఇక్కడ సంకనాకిపోయాడు, నేను అట్లా లేను, నేను ఇట్లా ఉన్నా, నేను అట్లా ఎందుకు ఎదగలేకపోతున్నా, నేను వాళ్ళ లైఫ్ స్టైల్ ఎందుకు తీసుకోలేకపోతున్నా, లేదంటే నేను వాళ్ళలాగా అమ్మాయిలు ఎందుకు పటాయించలేకపోతున్నా, నాకు వాళ్ళలాగా బాడీ ఎందుకు లేదు, నేను వాళ్ళకి ట్రిప్పులకి ఎందుకు వెళ్ళలేకపోతున్నా అని డిఫరెంట్గా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. దాన్నే కంపారిజన్ అంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ కంపారిజన్ వల్ల, నువ్వు వేరే వాళ్ళతో కంపారిజన్ వల్ల అసలు నీకు వచ్చే నెగిటివ్ థాట్స్, అసలు నీ మైండ్లో కానీ, నీ బాడీలో కానీ, నీ బిహేవియర్లో కానీ ఉండే చేంజెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నువ్వు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, హాయ్, నా పేరు కైలాష్, నేను నా లైఫ్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నా ఎక్స్పీరియన్సెస్ అండ్ నా నాలెడ్జ్ ఈ వీడియోస్లో పెడుతున్నా, సో దట్ ఈ వీడియోస్ నీకు హెల్ప్ అవుతాయని, నువ్వు నీ లైఫ్లో ఇంప్రూవ్ అవడానికి. సో ఇఫ్ యూ లైక్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్, సబ్స్క్రైబ్ చేసుకుని ఎవ్రీడే వీడియోస్ పడుతూనే ఉంటాయి. నువ్వు ట్రైబల్ టైమ్స్ నుంచి తీసుకుంటే, అప్పట్లో నువ్వు ఎందుకు కంపేర్ చేస్తున్నావు అంటే, నీకు అప్పుడు సర్వైవల్ మెకానిజం అది. అంటే నువ్వు వాడికంటే నువ్వు మంచిగా ఉంటే నీకు అమ్మాయిలు జాయిన్ అవుతారు, లేదంటే నువ్వు ట్రైబ్ లీడర్ అవుతావు, లేదంటే ఈ టైప్లో అనమాట. నీకు ఎక్కువ ఫుడ్ వస్తుంది, లేదంటే నీకు నీకు ఆ ట్రైబ్లో రెస్పెక్ట్ వస్తుంది, నీకు ఒక మంచి వాల్యూ ఉంటుంది, సోషల్ స్టేటస్ ఉంటుంది అని నువ్వు ఆలోచిస్తున్నావు అనమాట. సో దట్స్ వై యూ కంపేర్. సో నువ్వు ఒక సర్వైవల్ మెకానిజంగా నువ్వు కంపేర్ చేసుకుంటూ ఉంటావు. దాన్ని ఎవరు ఆపలేరు అనమాట, ఎవరు ఆపలేరు. బట్ దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాన్ని నీ సైడ్ ఎలా తెప్పించుకోవాలని నేను ఈ వీడియోలో చెప్తా. సెకండ్ పాయింట్, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా వల్ల ఎవడెవడు అసలు వాడెవడో కూడా మనకు తెలియదు. లేదంటే నీ ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్ వాడు ఎక్కడికో మనాలియో ఎక్కడికో గోవాకో ట్రిప్ వేసాడు, మనం ఇప్పటిదాకా ట్రిప్లు ఎక్కడికి పోలేదని చెప్పి వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావు. సో బికాస్ ఆఫ్ దట్ సోషల్ మీడియా నీకు వాడికి అసలు టచ్ ఉండదు. నీకు ఆ సోషల్ మీడియా అనేది మీడియం మధ్యలో లేకుండా ఉండుంటే అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా నీకు తెలిసి ఉండేది కాదనమాట. వాడు స్నాప్చాట్ పెట్టాడని, లేదా ఇన్స్టా స్టోరీ పెట్టాడని, ఏదైనా బొక్కడ ఏదన్నా కానీ వాడు అట్లా పెట్టాడు కాబట్టి నీకు తెలిసింది. సో సోషల్ మీడియా వల్ల కూడా నువ్వు కంపేర్ చేసుకుంటూ ఉంటావు. ఇంకోటి ఇన్సెక్యూరిటీస్. నాకు ఈ ఇన్సెక్యూరిటీ ఉంది, నేను అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, లేదంటే నా ఫేస్ బాగోదు, నాకు మూతి పెద్దది, వాళ్ళకి ఎందుకు అంత సన్న మూతుంది అని చెప్పి నేను కంపేర్ చేసుకున్నాను. నాకు చిన్నప్పుడు ఇన్సెక్యూరిటీ ఉండేది. చిన్నప్పుడు నన్ను బుల్లి చేసి నేను ఏంటంటే, ఒరే 4వ క్లాస్ 5వ క్లాస్లో ప్లాస్టిక్ సర్జరీ మూతికి చేయించుకోవచ్చా అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసి అంత గట్టిగా ఫీల్ అయ్యాను నేను. సో నా పర్సనల్ ఇన్సెక్యూరిటీ ఒకప్పుడు దాకా ఏంటంటే, మూతి పెద్దది ఉంటుంది అని అంటే, మా వంశం అట్టే మూతి ఉంటుంది అని అంటే, సరే బొక్కలో అది లైట్ అయిపోయింది, మూతి వచ్చేసింది, ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అంత ఎందుకు అవసరం, ఇప్పుడు నేను దాన్ని యాక్సెప్ట్ చేసుకుని నార్మల్గా ఉన్నా. సో పర్సనల్ ఇన్సెక్యూరిటీస్ అండ్ నాది ఇంకో ఇన్సెక్యూరిటీ ఏంటంటే, పొట్టగిట్ట అసలు బాడీ మంచిగా ఉండదు, అది ఇది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటా. ఎవడైనా బాడీ చూసినప్పుడు, లేదంటే వాడు బాగున్నాడు కదా, లేదంటే వాడిని ఎవరు ఎక్కిరియట్లేదు కదా, నన్ను అయితే అందరు అంటూ ఉంటారు అని. అండ్ ఇంకోటి సోషల్ ప్లెజర్ కాదు, సోషల్ ప్రెజర్. సో ఏంటంటే, సొసైటీలో, నీ చుట్టూ ఉండే సొసైటీలో, నీ ఫ్యామిలీలో కానీ, నీ రిలేటివ్స్లో కానీ, నీ ఫ్రెండ్స్లో కానీ ఒక స్టేటస్ సింబల్ ఉంటుంది అన్నమాట. నువ్వు ఆ స్టేటస్ సింబల్ని నువ్వు వెళ్ళాలి. కొన్ని స్టేక్స్ ఉంటాయి. నువ్వు ఇక్కడికి వస్తే నువ్వు సక్సెస్ఫుల్ అయినట్టు, లేదా నీ పేరెంట్స్కి కొన్ని ఆశలు, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నువ్వు ఇక్కడికి వస్తే మన దరిద్రం ఏంటంటే, మన కంపారిజన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మన రిలేటివ్స్, మన పేరెంట్స్. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చిన్నప్పుడు అంతా ప్రతి ఒక్కటి ప్రశాంతంగా ఉంటాడు, బుట్ట విషయాల్లో కంపారిజన్ తీసుకుంటారు కానీ, బట్ మళ్ళీ ఆ చిల్ అయిపోయి నార్మల్ అయిపోతారు. బట్ మన పేరెంట్స్ ఎప్పుడైతే, వాడి చూడు అన్ని మార్కులు వస్తున్నాయి, వాడికి చూడు ఆ కంపెనీలో కొట్టాడు, నీకేంటి తొక్కలో 2.5 lakhs ప్యాకేజా, 2.5 LPA ప్యాకేజా అని చెప్పి మన పేరెంట్స్, లేదంటే రిలేటివ్స్, నువ్వు వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, అసలు ఏంది మా అబ్బాయి చూడు, వీడు చూడు, వాడు చూడు, మీ అబ్బాయి అసలు ఏం పేకలాడు, లేదంటే ఏరా నాకు నీ మీద నమ్మకం లేదు, నువ్వు జాబ్ కొడతావు లేదా, ఇట్లా బొక్కలో డైలాగులు వేస్తూ మనం కంపారిజన్ చేస్తూ ఉంటే మనం భయపడో, లేదంటే అదయ్యో ఇదయ్యో. చాలామంది ఏమంటారంటే, వాళ్ళు కంపారిజన్ చేయడం వల్ల నాకు ఈరోజు జాబ్ వచ్చింది, నేను ఈ పొజిషన్లో ఉన్న, బొక్క వచ్చింది, అంత సీన్ లేదు. దానివల్ల నీకు పాజిటివ్ జాబ్ వచ్చింది అనుకుంటున్నావు, నీ మైండ్ దొబ్బేసింది అనమాట. నీ మైండ్ అయిపోయింది, నాకు బూతులు వస్తున్నాయి. ఇంకా ఈ సొసైటీ ప్రెషర్ వల్ల కానీ, రిలేటివ్స్ వల్ల కానీ, పేరెంట్స్ వల్ల కానీ మనకి ఈ కంపారిజన్ అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. కంపారిజన్లో 2 టైప్స్ ఉంటాయి అనమాట. అప్వర్డ్ కంపారిజను, డౌన్వర్డ్ కంపారిజను. అప్వర్డ్ కంపారిజన్ ఏంటంటే, నీకంటే సక్సెస్ఫుల్ ఉన్నా, లేదంటే నీకంటే వాళ్ళు బాగా బతుకుతున్నా, వాళ్ళకి ఎక్కువ డబ్బులున్నా, వాళ్ళకి ఎక్కువ మంది అమ్మాయిలు తెలిసిన, వాడు ఎక్కువ మంది అమ్మాయిలతో పడుకుంటున్నా, వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకుంటావు. చాలామంది నీ మోటివేటింగ్గా తీసుకుంటాను, నేను వాళ్ళ చేయాలి, అంత సీన్లో ఎవడని తీసుకోడు. నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకున్నా నువ్వు వాడితో అసలు నేను ఎందుకు అట్లా లేనని చెప్పి నువ్వు ఆలోచించావు కానీ, నేను వేస్ట్, వాళ్ళలాగా నేను ఎప్పుడు కాలేను, నేను ఎప్పుడు సంపాదించలేను, అది ఇది అని చెప్పి. ఇంకోటి డౌన్వర్డ్ కంపారిజన్. అంటే నీకంటే తక్కువ ఉండేవాళ్ళు, నీ సోషల్ స్టేటస్ కంటే, లేదంటే ఫర్ సపోజ్ నీ దగ్గర 10,000 ఉన్నాయనుకో, వేరే వాడి దగ్గర 10 రూపాయలే ఉన్నాయనుకో, నువ్వు వాడితో కంపేర్ చేసుకుని 10,000 ఉన్నాయి, నేను తోపు గీపు,
ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేస్తుంది. నువ్వు ఎక్కడ తోపు, నీకంటే లక్షల్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, మరి అట్లానప్పుడు అప్వర్డ్ కంపారిజన్ అయిపోద్ది కదా అంటే అయిపోద్ది. చాలా మంది ఏమనుకుంటారంటే కంపేర్ చేసుకోవడం ఆపేయాలి, వాడు నాకంటే బాగుపడుతున్నాడు, ఎందుకు వాడు బాగుపడుతున్నాడు. చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే వాడు బాగుపడుతున్నాడు వాడు ఎక్కడ తగ్గిపోవాలి, వాడు బాగుపడిపోకుండా ఎక్కడ ఆగిపోతాడో అప్పుడు నేను వాడికంటే ఎక్కువ ఉంటా కదా. నువ్వు ఆల్రెడీ వాడు ఇక్కడ ఉన్నప్పుడు వాడు ఎంత సంకనాకపోయినా వాడు ఇక్కడ నుంచి ఎక్కడికి పడిపోతే నువ్వు పెరుగుదావు అని చెప్పి ఆలోచిస్తుంటారు. చాలా మంది అట్లా ఆలోచిస్తుంటారు. నువ్వు మాత్రం అలా ఆలోచించుకో. నువ్వు అలా ఆలోచిస్తే మాత్రం వేస్ట్. కంపారిజన్ హ్యాస్ ఫక్డ్ అప్ యువర్ మైండ్ అనమాట. నేనేమంటానంటే కంపారిజన్ అనేది నీకు ఎంతవరకు యూజ్ అవుద్ది అంటే నీ మైండ్ని ఫకప్ చేయకుండా ఎట్లా యూజ్ అవుద్ది అంటే నువ్వు కంపేర్ చేసుకోకూడదు, కంపీట్ చేయాలి. ప్రతి ఒక్కరితో కాంపిటీషన్ పెట్టుకోవాలి, హెల్తీ కాంపిటీషన్. వాడు సంకనాకి పోవాలని కాదు, నువ్వు నేను ఎదగాలి, వాడు ఏం చేస్తున్నాడు, నేను ఎలా కంపేర్ చేసుకున్నా అంటే ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను యూట్యూబ్లో సరిగ్గా గ్రో అవ్వట్లేదు అనుకో, ఓకే ఈ యూట్యూబ్ గ్రో అవుతున్నాడు, ఎందుకు గ్రో అవుతున్నాడు, నాకంటే సేమ్ నాతో పాటే స్టార్ట్ చేస్తాడు, నా తర్వాత స్టార్ట్ చేస్తాడు, బట్ వాడికి ఎందుకు అంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉందని, వాడి కంటెంట్ పెద్ద లేకపోయినా వాడి ఎడిటింగ్ బాగుంది కాబట్టి ఎక్కువ చూస్తున్నారు. సో అట్లానే ఇప్పుడు నేను కంటెంట్ ఆపేసి ఎడిటింగ్ మీద చేసుకుంటా పోనా, లేదు, నాకు కంటెంట్ బాగుండాలి, నా కంటెంట్ వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవ్వకపోతే నేను కంటెంట్ చేసి వేస్ట్, ఎంత తక్కువలో ఎడిటింగ్ చేసినా నాకు వద్దనమాట. నా కంటెంట్ బాగుండాలి అని చెప్పి నేను గట్టి ఫిక్స్ అయ్యాయి కాబట్టి నేను కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నా. నాకు అంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వచ్చినా నా కంటెంట్ ముఖ్యం ఫస్ట్, తర్వాత నాకు టైం ఉంటే ఎడిటింగ్ చేసుకుంటా కానీ. బట్ నాకు కంటెంట్ వదిలేసి కంటెంట్ తొక్కలో కంటెంట్ ఏది పడితే అది ఇచ్చిపడి దొబ్బి ఎడిటింగ్ మంచిగా చేస్తే దేనికి గ్రో అయినా వేస్ట్ అనమాట. నేను అట్లా ఆలోచిస్తున్నాను, నేను కంపీట్ చేస్తున్నాను. వాడికంటే బాగుపడాలని కాదు, నేను బాగుపడాలి. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్తున్నావు, నువ్వు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటావు, వాడికి 6 ప్యాక్ ఉంది, వాడికి మంచి చెస్ట్ ఉంది, మంచి షోల్డర్ ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటావు. నువ్వు అక్కడ వాడికి ఏంది అంత ఉంది, నేను వేస్ట్ అనుకోవడం బదులు నువ్వు వేస్ట్ కాదురా, నువ్వు ఫస్ట్ పని చేస్తే కదా. ఈ కంపారిజన్ వల్ల ఓవర్ థింకింగ్ కూడా భయంకరంగా వెళ్ళిపోద్ది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతావు, ఎందుకు ఆలోచిస్తావు ఏం ఆలోచిస్తావు కూడా తెలియదు అనమాట. నీకేందంటే నువ్వు కంపారిజన్ ఒక్కడే చేసుకుంటూ ఉంటే నువ్వు లైఫ్లో ముందుకు మూవ్ అవ్వలేవు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉన్నావు. జస్ట్ ఆలోచించు, నువ్వు 1 year బ్యాక్ సేమ్ నువ్వు అదే పొజిషన్లో నువ్వు ఇప్పటికీ ఉంటే నువ్వు అసలు నీ లైఫ్లో గ్రోనే అవ్వలేదు, నువ్వు అసలు ఎక్కడా గ్రో అవ్వలేదు. అది అప్పుడు ఎవరి మిస్టేక్, వాడిది వీడిది మిస్టేక్ అని నీ మిస్టేక్. సో నువ్వు కంపేర్ ఒక్కడే చేసుకుంటా ఉంటే నువ్వు లైఫ్లో అక్కడే ఉంటావు, అక్కడి నుంచి కదలవు. 2025 రావడానికి ఇంకో 20 days ఉంది. ఈ 20 daysలో నువ్వు మోస్ట్ ఆఫ్ ది వర్క్ ఎలా అచీవ్ చేయాలో కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే వస్తుంది అనమాట. వీడియో వచ్చిన వెంటనే కింద డిస్క్రిప్షన్లో పెడతా. సో నువ్వు ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ఇప్పటిదాకా నేను ఇచ్చిన కంటెంట్ నీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ కొట్టు. నీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ చేయి, వాటి మీద నేను నెక్స్ట్ టైం వీడియోస్ చేస్తాను. సో ద పాయింట్ బీయింగ్, నువ్వు కంపారిజన్ ఒక్కటే ఉంటే బొక్క సంక నాగిపోతావు లైఫ్లో, దేనికి పనికి రాకుండా పోతావు. నువ్వు ఏ పొజిషన్లో అయితే ఉన్నావో అదే పొజిషన్లో ఉంటావు. నువ్వు కంపీట్ చేయాలి, వేరే మనుషులతో కంపీట్ చేయాలి. యాజ్ ఎ మ్యాన్, యాజ్ అబ్బాయిగా నువ్వు వేరే వాళ్ళతో కంపీట్ చేస్తేనే నువ్వు లైఫ్లో గ్రో అవ్వగలుగుతావు. ఎప్పుడు కంపారిజన్లో కాదు, నువ్వు కాంపిటీషన్గా తీసుకోలేదు. ఇవన్నీ నా కోసం చేస్తున్నా, నేను అది చేస్తున్నా, నీ కోసం నువ్వు బొక్క కూడా ఒరే నీ కోసం నువ్వు నిద్ర కూడా సక్రంగా కరెక్ట్ టైంకి నువ్వు లెగవలేవురా. నువ్వు నీ కోసం చేస్తా అంటే ఎట్లా నమ్ముతావు? జిమ్ నా కోసం చేస్తున్నా, నా బాడీ కాదు, జిమ్ అమ్మాయిల కోసమే చెయ్యి. అమ్మాయిని పడేదాన్ని చెయ్యి, నువ్వు వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ కోసం చెయ్యి. లేదంటే చిన్నప్పటి నుంచి నిన్ను వాళ్ళు వీళ్ళు నువ్వు లావు ఉన్నావు, గీ ఉన్నావు, లేదా నువ్వు బక్కగున్నావు అనే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు రెస్పెక్ట్ తీసుకోవడానికి నువ్వు ఆ జిమ్ చేయి. నీకోసం నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు చిన్న పనులే నీకోసం నువ్వు చేయలేనప్పుడు, నీకోసం నువ్వు ఫుడ్ కూడా సక్రంగా వండుకోలేవు. ఆ మాత్రం దానికి నువ్వు నీకోసం అంత కష్టపడి నువ్వు జిమ్ బాడీ పెంచుతావు, లేదని అంత కష్టపడి నువ్వు మనీ సంపాదిస్తావు, నువ్వు ఎలా నమ్ముతున్నావు? బట్ నీకోసం నువ్వు చేయగలుగుతున్నావు, నీకోసం నువ్వు ప్రతి చిన్న విషయం చేయగలుగుతున్నావు అంటే పెద్ద విషయాలు కూడా చేయగలుగుతావు. బట్ చేయలేని వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. నీకోసం నువ్వు సరిగ్గా సక్రంగా ఫుడ్ కూడా వండుకోలేక స్విగ్గీ జొమాటో ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటావు. నేను అదే పని చేస్తా. నా కోసం ఏంది, నాకు ఇక్కడ కిచెన్లు అన్నీ ఉన్నాయి, నాకు ఎగ్స్ ఉన్నాయి, ఏది కావాలంటే అది నేను తెచ్చుకొని వండుకుని తినొచ్చు. బట్ నా కోసం నేను అది కూడా చేసుకోలేకపోతున్నా. సో స్విగ్గీవి ఆర్డర్లు పెట్టుకునేవాడిని. సో అందుకని నా థింకింగ్ ఎలా ఉంటుందంటే నా కోసం నేను చేయను. నా ఫ్యామిలీ మంచి పొజిషన్కి వెళ్ళాలని, ఇన్ని రోజులు నన్ను అన్నోళ్ళు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదరా ఇటు సాధించాడు, వాళ్ళు నాకు డైరెక్ట్గా వచ్చి చెప్పకపోయినా వాళ్ళు అనుకోవాలి. నేను వాళ్ళ కోసమే చేస్తున్నా. నా కోసం నేను చిన్న పనులే చేయలేను. లేదంటే నేను బాడీ కరెక్ట్ షేప్లో తెచ్చుకుంటే నువ్వు అప్రిషియేట్ చేయాలి, నువ్వు కామెంట్లు పెట్టాలి, బ్రో బాగా కష్టపడ్డావు, మంచి వీడియో చేసావు, ఇట్లా నువ్వు అప్రిషియేట్ చేయాలి. నేను మీకోసం చేస్తున్నా. ఆఖరికి ఈ వీడియోస్ కూడా నేను మీకోసం చేస్తున్నా, నా కోసం నేను చేసుకుంటున్నానంటే నమ్మకు. ఫర్ షూర్ నాకు డబ్బులు వస్తాయేమో, ఫ్యూచర్లో వస్తాయేమో నాకు తెలియదు కానీ, బట్ నేను చేసే ప్రతి వీడియో ఏంటంటే నీకోసం, నువ్వు బాగుపడాలని. అదిగో నా కోసం నేను చేసుకుంటాను. నువ్వు బాగుపడితే నాకేం వస్తుంది బొక్క, నేను నీకోసం చేస్తున్నా. సో ఏంటంటే నువ్వు వాడి కోసం వీడి కోసమే చెయ్యి. నీకోసం నువ్వు చేయలేకపోతున్నావు అన్నప్పుడు వాడి కోసం వీడి కోసం, లేదంటే ఆ అమ్మాయి కోసం ఈ అబ్బాయి కోసమే చెయ్యి.
నువ్వు నార్మల్ మనిషివి, నువ్వు నార్మల్ హ్యూమన్, నీకు పెద్ద స్పెషాలిటీ ఏం లేదు అనుకుంటే నువ్వు చిరంజీవితోనో లేదంటే నరేంద్ర మోడీతోనో వీళ్ళతో కంపేర్ చేసుకోలేవు కదా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాతో నువ్వు కంపేర్ చేసుకోవు, లేదంటే ఒక కుక్కతోనో ఒక పిల్లితోనో కంపేర్ చేసుకోవు. కుక్క 12 ఏళ్ళ బతుకుద్ది, నేను 70 ఏళ్ళలో 60 ఏళ్ళలో బతుకుతా అని చెప్పి అట్లా కంపేర్ చేసుకోవు. ఎందుకంటే ఎవరైనా ఎక్కడ కంపేర్ చేసుకుంటారంటే సేమ్ లీగు, ఈడు నేను సేమ్ లీగు, లేదంటే ఈ అమ్మాయి నేను సేమ్ లీగు అనుకున్నప్పుడు, అంటే సేమ్ సిచ్యువేషను అని మనం థింక్ చేస్తే, సేమ్ సిచ్యువేషన్ అక్కడ కూడా అయ్యి ఉండదు, బట్ మనం అలా థింక్ చేస్తే అప్పుడు నువ్వు కంపేర్ చేసుకుంటావు. చిన్న ఎగ్జాంపుల్, నేను అఖిల్ గారితో ఎందుకు కంపేర్ చేసుకున్నా అంటే వాడు నాతో పాటే చదువుకున్నా, నాతో పాటే వచ్చాడు అని చెప్పి యూట్యూబ్ విషయంలో నేను వాడితో కంపేర్ చేసుకునేవాడిని. కానీ నేను ఎప్పుడు వాడు సంకనాగిపోవాలి, వాడు యూట్యూబ్ సంకనాగిపోతే అప్పుడు నేను ఎదుగుతాను నేనైతే ఎప్పుడు అనుకోవాలా. టు బీ ఫ్రాంక్ నాకు జలస్ కూడా వచ్చింది, అమ్మా బాగా చేస్తున్నాడు యూట్యూబ్లో అది అని చెప్పి నేను వాడికి కూడా చెప్పాము, నాకు ఆ టైంలో నాకు జలస్ ఫీల్ అయ్యామో అని చెప్పి వాడికి డైరెక్ట్ చెప్పా. అందుకనే మేము ఇంకా ఫ్రెండ్స్గా ఉన్నాం. అంతేగాని నేను వాడికి గనక డబ్బులు వస్తున్నాయి, వాడికి గనక ఫేమ్ వచ్చిందని చెప్పి మనల్ని అట్లా ట్రీట్ చేస్తున్నాడు, వాడు అట్లా ట్రీట్ చేస్తున్నాడు, ఇట్లా ట్రీట్ చేస్తున్నాడు అని చెప్పి ఈ లో క్వాలిటీ మైండ్ సెట్తో బతికితే నేను ఎందుకు బొక్క వేస్ట్. నేను ఇట్లా బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను అఖిల్ గారి ఫ్రెండ్స్, మా కామన్ ఫ్రెండ్స్లో నేను చాలామంది చూస్తున్నా, అరే వాడు కనుక ఏదో చేస్తున్నాడు అని చెప్పి పెద్ద అది చేస్తున్నాడు రా, వాడు బొక్కలేరా, వాడేంద్రా, వాడి కనుక డబ్బులు సంపాదిస్తున్నాడు, లేదంటే వాడికంటే ప్రోడక్ట్స్ వస్తున్నాయి అని చెప్పి మనం అడిగితే కూడా పట్ల ఎందుకు ఇవ్వాలి వాడు. సరేలే, ఆఫ్ టాపిక్కి వెళ్ళిపోతున్నా. బట్ ఏంటంటే నీకు జలసీ జలసీ కాదు నీకు కావాల్సింది. నువ్వు ఇప్పుడు నేను అఖిల్ గారితో కాంపిటీషను, ఓకే వాడు డిఫరెంట్ నీష్, నాది డిఫరెంట్ నీష్ అవ్వచ్చు, బట్ ఏంటంటే ఇప్పుడు వాడు తగ్గిపోవాలి నేను పెరగాలని కాదు. నేను వాడు హెల్ప్ తీసుకుని, వాడు నాకు దగ్గర ఉన్నారు కాబట్టి వాడు నాకు హెల్ప్ చేస్తాడు కాబట్టి నేను వాడు హెల్ప్ తీసుకుని నేను ఎదగాలి. నేను వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, ఓకే వాడు ఈ పనులు చేశాడు, ఈ పనులు చేసినప్పుడు వాడు అక్కడ సక్సెస్ అయ్యాడు, కొంచెం మంచి గ్రోత్ చూశాడు, సో నేను ఇది తీసుకుని వాడి దగ్గర నుంచి తీసుకున్నాను. లేదంటే నీకు చెప్పేవాళ్ళు ఎవరు లేదంటే వాడి దగ్గర నుంచి గమనించి వాడు ఎక్కడ ఏం చేశాడని చెప్పి ఆ చిన్న థింగ్స్ తీసుకుని చేసుకో. ఇగో అక్కడ నీకు కనిపిస్తున్నాయా, అక్కడుండే నోట్ ప్యాడ్లో నేనేం రాసుకున్నానంటే, ఫ్యాషన్ వర్జు ఏజుడ్ వీళ్ళు ఏం చేశారంటే 1 yearలో 300 వీడియోస్ పెట్టారు. 365 daysలో 300 వీడియోస్ అంటే ఆల్మోస్ట్ 65 days వాళ్ళు కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టాల. 300 వీడియోస్ పెట్టారు కాబట్టి వాళ్ళు గ్రో అయ్యారు అని చెప్పి నేను నమ్ముతున్నా కాబట్టి నేను ప్రతిరోజు వీడియోస్ పెడదాము అని చెప్పి, సో నేను ఓకే వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని చెప్పి తీసుకుని ఓకే నేను అదే చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నా. సో కంపీట్ చెయ్యి. నువ్వు ఎప్పుడు కంపేర్ చేసుకుని ఒక్కటే కాదు, కంపారిజన్ నీకు పాదురా జీవితంలో, నీకు పాదు. నువ్వు ఎంతైనా అనుకో నేను కంపేర్ చేసుకోకూడదు అంటే నువ్వు బయటికి ఒప్పుకోకపోయినా నువ్వు కంపారిజన్ చేసుకుంటానే ఉంటావు. ఎందుకంటే అది బేసిక్ హ్యూమన్ టెండెన్సీ అది. సో నీ కంపారిజన్ అయితే పోదు. సో నువ్వు కంపారిజన్ని నీ మైండ్ మీద నెగిటివ్ ఆలోచనలు రాకుండా, నెగిటివ్ ఇంపాక్ట్ నీ మీద పడకుండా ఉండాలంటే కంపారిజన్ ఒక్కటే సరిపోదు, కంపీట్ చేయాలి. నువ్వు ఎవరితో కంపారిజన్ చేసుకుంటున్నావో వాడితో నువ్వు కంపీట్ చేయాలి. ఈ కాంపిటీషన్ లేకపోతే నువ్వు లైఫ్లో ఎక్కడికి గ్రో అవ్వలేవు. అండ్ కంపారిజన్ వల్ల ఎక్కువ ఓవర్ థింక్ చేస్తూ ఉంటావు. ఓవర్ థింక్ ఎలా ఓవర్కమ్ చేయాలో ఈ వీడియోలో చేస్తే నెక్స్ట్ వీడియో చూడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.